హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కథాన్వేషి. కింగ్ అశోక, హర్ష మరియు చంద్రగుప్త మౌర్య కంటే బీజాపూర్ మరియు అహ్మదాబాద్ నగర్ సుల్తానేట్స్ వద్ద పనిచేసే ఒక మరాఠీ జనరల్ షాహీజా భోస్లే కొడుకైన ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ప్రజలకు ఎందుకింత ప్రేమాభిమానం? ఎందుకంటే శివాజీ మహారాజ్ ఒక రెవల్యూషనరీ మోడల్. అప్పటిదాకా మన భారతదేశంపై జరిగిన అత్యాచారాలకి, అక్రమాలకి తన సైన్య బలంతో, తన కరవారంతో జవాబు చెప్పిన మరాఠీ యోధుడు. తాను ఎప్పుడూ యుద్ధం తన రాజ్యం కోసం, తన కోసం చేసుకోలేదు. సనాతన ధర్మాన్ని రక్షించడానికి, దేవాలయాల్ని పరిరక్షించడానికి, మహిళలపై జరిగే అత్యాచారాల్ని ప్రశ్నించడానికి యుద్ధాన్ని చేశాడు. అందుకనే ఛత్రపతి మహారాజ్ అంటే రాజు కన్నా దేవుడిలా పూజిస్తారు. అటువంటి మహారాజ్ కొడుకు శంభాజీ, ముద్దుగా అందరూ పిలిచే పేరు చావా, అంటే మరాఠీలో పులిబిడ్డ అని అర్థం. శంభాజీ మహారాజ్ మరాఠీ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తి. తన తండ్రి శివాజీ మహారాజ్ వెలిగించిన స్వరాజ్య కాంతులను మరాఠీ సింహాసనం సాక్షిగా తన ప్రాణాలున్నంత వరకు కాపాడారు. 14 మే 1657 శంభాజీ జన్మించారు. తనకి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తల్లి సాయిబాయి మరణించింది. తనకి 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు శివాజీ మహారాజ్కి, ఔరంగజేబ్కి ఆగ్రాలో ఒక సమావేశం జరిగింది. తనకన్నా 5 సంవత్సరాలు వయసులో పెద్దవాళ్ళని కూడా సునాయాసంగా ఓడించగల శంభాజీని తనతో పాటు తీసుకువెళ్లారు శివాజీ మహారాజ్. ఆ సమావేశపు ముఖ్య ఉద్దేశం ఛత్రపతిని సజీవంగా బంధించడం. ఔరంగజేబ్ అల్లిన ఉచ్చులో శివాజీ మహారాజ్ బందీ అయ్యారు. కానీ శివాజీ మహారాజ్ని ఆశ్చర్యపరిచింది మాత్రం శంభాజీ మొహంలో ఉన్న ప్రశాంతతే. 9 సంవత్సరాల పిల్లవాడిని చేతులు కట్టి కారాగారంలో పడేస్తే భయపడకుండా మనోనిర్భరతతో స్థిరంగా ఉన్నారు. దానికి కారణం 2 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. తండ్రి సాధారణ వ్యక్తి కాదు. తనతో ఆడి పాడడానికి రాజమాత జీజాబాయి పరిరక్షణలో శంభాజీ పెరిగారు. జీజాబాయి సాధారణ శివాజీని ఛత్రపతిగా మార్చిన గొప్ప మాతృమూర్తి. జీజాబాయి నేర్పించిన మొదటి పాఠం, శత్రువుని భయపెట్టాలంటే శారీరక బలం, సైన్య బలం చూపిస్తే సరిపోతుంది. కానీ యుద్ధాన్ని గెలవాలంటే తెలివితో పాటు ఆత్మ నిర్భరత ఖచ్చితంగా ఉండాలి. ఇటువంటి మాటల ప్రభావంతో పెరిగిన శంభాజీ ఇలా కాక ఇంకెలా ఉంటారు? శివాజీ మహారాజ్ రాజనీతి, శారీరక బలానికి శంభాజీ తెలివి తోడై అత్యంత బలమైన సైన్యంతో రక్షిస్తున్న ఔరంగజేబ్ జైలు నుంచి కూడా చిన్న గాయం కూడా అవ్వకుండా తప్పించుకోగలిగారు. 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పక్క రాజ్యాలైన అమీర్ రాజులతో కలిసి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో మెలకువలను నేర్చుకునేవాడు. చావా సంస్కృతంతో కలిపి 13 భాషలను రాయగలరు, మాట్లాడగలరు. పోర్చుగీస్ భాషను కూడా చాలా స్పష్టంగా మాట్లాడగలరు. గోవా పోర్చుగీస్ కాలనైజర్స్కి సంబంధించిన నావికా దళంతో జరిగిన పోరాటంలో ఈ భాష తనకెంతగానో ఉపయోగపడినది. 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆర్థిక శాస్త్రం మరియు రాజ్య పరిపాలనా విధానంలో రాయగఢ్ రాజుల వద్ద శిక్షణ పొందారు. చావా సంస్కృతంలో బృద్భూషణం మరియు హిందుస్థానీలో నాయకా భేద్ మరియు నక్షికా అనే పుస్తకాలను రచించారు. వీటితో పాటు రాజకీయాలపై కవితలను కూడా రాసేవారు. ఈ విధంగా ఎవరూ చేరుకోలేని మార్గంలో శంభాజీ ఎదగడం సైరాబాయికి నచ్చలేదు. సైరాబాయి శివాజీ మహారాజ్ రెండవ భార్య. తన కొడుకైన రాజారాంని మరాఠీ సామ్రాజ్యానికి మహారాజును చేసి తాను రాజమాతగా మారాలనేది ఆమె కోరిక. ఆమె ఆశయానికి అడ్డొచ్చేంత సామర్థ్యం శివాజీ మహారాజ్ కుటుంబంలో శంభాజీకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. అందుకనే శివాజీ మహారాజ్ని విడదీయాలని విశ్వ ప్రయత్నాలు చేసేది. కానీ ఆ విషయం తెలిసినా తెలియనట్లు ఉండేవారు ఛత్రపతి. ఎందుకంటే
అంతర్గత శత్రువుల్ని పెంచుకోవటం మంచిది కాదని. 23 సంవత్సరాలు ఉన్నప్పుడు ఛత్రపతి మహారాజ్ మరణించారు. సైరాబాను ఎంతో ప్రయత్నించినా సరే సంభాజీ రాజ్యాధికారాన్ని స్వీకరించకుండా ఆపలేకపోయింది. దీనికి కారణం సంభాజీ మహారాజ్కి మంత్రివర్గంలో పూర్తి పట్టు ఉండడంతో పాటు ప్రజలందరూ నమ్మేది సంభాజీ మహారాజే శివాజీ మహారాజ్ ప్రతిబింబమని. అందుకనే అందరూ తనని చావా అని పిలిచేవారు. 23 సంవత్సరాలకే సంభాజీ మరాఠీ సామ్రాజ్యానికి రెండవ చక్రవర్తి అయ్యారు. మరాఠీ సామ్రాజ్యాన్ని మరియు హిందూ మతాన్ని తను రెండు కళ్ళగా మార్చుకుని పరిపాలన సాగించేవారు. స్వరాజ్య స్థాపన కోసం మొఘలుల చేతుల్లో నుంచి మన భారతదేశాన్ని తీసుకోవడమే కాదు, స్వతంత్ర ప్రతిపత్తి గల ఆర్థిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం కూడా ఎంతైనా అవసరమని సంభాజీ నమ్మేవారు. దానిని సాధించడానికి సంభాజీ ముందున్న సువర్ణ అవకాశం ఔరంగాబాదులో ఉన్న ఔరంగజేబ్ కోటపై దండెత్తడం. చేశారు కూడా. ఒకసారి కాదు, చాలాసార్లు చేసి చేసి చివరికి కోటను ఆక్రమించుకున్నారు. 20,000 మంది ఉన్న చిన్న మరాఠీ సైన్యంతో 8 లక్షల సైన్యం ఉన్న మొఘలులను సంభాజీ తన తెలివిని, సమయస్ఫూర్తిని ఉపయోగించి గెలిచారు. చివరి ప్రయత్నంగా ఔరంగజేబ్ పోర్చుగీస్ నేవల్ ఫోర్సును కూడా యుద్ధంలో ఉపయోగించారు. కానీ సంభాజీ వాళ్లను కూడా ఓడించారు. ఈ వరుస దాడులతో విసిగి చెందిన ఔరంగజేబ్ పూర్తి నార్త్ మీద తన పట్టును కోల్పోయారు. దానికి ప్రతిఫలమే బుందేల్ఖండ్, రాజస్థాన్, పంజాబ్ రాజ్యాలలోని రాజులు స్వతంత్ర పరిపాలన చేసుకోగలిగారు. పూర్తి నార్త్ ఇండియా అంతా మొఘలుల నుంచి స్వతంత్రం రావటానికి కారణం సంభాజీ శౌర్యమే. సంభాజీ శౌర్యం, తెలివి, సాహసం ఎటువంటివంటే 9 సంవత్సరాల కాలంలో 120 పోరాటాల కన్నా ఎక్కువ సంభాజీ పాల్గొన్నారు. దానిలో ఒక్క దానిలో కూడా ఓడిపోలేదు. బయట శత్రువుల్ని ఓడించగలిగారు కానీ ఇంటిలోని వారి చేతే మోసగింపబడ్డారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నియమావళి ప్రకారం అధికారాన్ని సామర్థ్యం ఉన్న వాళ్ళ చేతుల్లోనే ఉంచాలి. బంధుప్రీతి గాని మిత్రలాభం గాని చూడకూడదు. శివాజీ మహారాజ్ మాటని చెవదాటిన చావా తను సామర్థ్యుడు కాదని తన భార్య తమ్ముడైన సిరికేకు బాధ్యతను, అధికారాన్ని ఇవ్వలేదు. అది మనసులో ఉంచుకున్న సిరికే సంభాజీ మహారాజ్ రహస్యంగా ప్రయాణించే మార్గపు వివరాలను ఔరంగజేబుకి అందజేశాడు. దాని ఆధారంగా 400 మంది పైచిలుకు ఉన్న సైన్యంతో సంభాజీ మహారాజుపై వలల సహాయంతో దాడి చేసి బంధించారు. యుద్ధ ఖైదీని హింసించకూడదు అనే ప్రాథమిక నియమాన్ని కూడా ఉల్లంఘించిన ఔరంగజేబ్ అత్యంత కిరాతకంగా సంభాజీని హింసించారు. ఆ హింసల నుంచి తాను తప్పించుకోవాలంటే 3 నియమాలను పాటించాలని తన ముందు ఉంచారు. 1. ఔరంగజేబుని తన ప్రభువుగా స్వీకరించాలి. 2. పూర్తి మరాఠీ సామ్రాజ్యపు ఖజానాను మొఘలుల హస్తగతం చెయ్యాలి. 3. హిందూ మతాన్ని త్యజించి ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. ఆ నిబంధనలు విన్న తర్వాత సంభాజీ చిరునవ్వు చిందించారు కానీ ఒక్క నిబంధనను కూడా అంగీకరించలేదు. తన కళ్ళల్లో ఉన్న ధైర్యాన్ని చూసి భయంతో 2 కళ్ళని పొడిచి అంధుణ్ణి చేశారు. హర హర మహాదేవ అనే మంత్రం సంభాజీ నోటి నుంచి వచ్చిన ప్రతిసారి మొఘల్ సైనికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఆ ఒత్తిడిని తట్టుకోలేక సంభాజీ నాలికని కోసి ప్రశాంతతను దక్కించుకున్నారు. సింహపు పంజాలలా ఉన్న తన గోళ్లను చూసి భయపడి ఒక్కొక్క వేళ్ళని, గోర్లని తొలగించి ప్రశాంతంగా నిద్రపోయారు. రాజ్యంలో ఉన్న జనాల అందరినీ పిలిచి రాళ్లతో సంభాజీని కొట్టించేవారు. కానీ సంభాజీకి ఆ రాళ్ల గాయాలు పూల స్పర్శలా అనిపించేవి. సంభాజీని హింసించి హింసించి మొఘల్ సైన్యం అలసిపోయిందే కానీ సంభాజీ వజ్ర శరీరం ఎర్రటి రంగును పులుముకుని అలాగే నిలుచుని ఉంది. ఇటువంటి మహావీరుని జయించలేమని ఓటమిని అంగీకరించిన ఔరంగజేబ్ 40 రోజుల
చిత్రహింసల తర్వాత 11 మార్చ్ 1689న తల నరికి చంపేసెను. జల సమాధి చేశారు. కొన్ని వివరాల ప్రకారం స్థానికులు శంభాజీ శరీర భాగాల్ని వెతికి జత చేసి దహన కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆ ప్రదేశంలో శంభాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 14 మే రోజున ఆయన గుర్తుగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. కాలగర్భంలో ఇంతటి మహావీరుణ్ణి కలిపేశారు ఇప్పటి వరకు. కానీ ఇప్పటి నుంచి కాదు. ఎందుకంటే దిస్ ఈజ్ న్యూ ఇండియా. జై హింద్, జై భారత్.